అందరికీ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 96వ శ్లోకానికి వచ్చాం. అంటే దాదాపుగా అన్ని నామాలు కూడా మనం దాదాపుగా మననం చేసుకుంటున్నాం, శ్రవణం చేసుకుంటున్నాం. నిత్య జీవితంలో వాటి యొక్క ఉపయోగాన్ని, అనుభూతిని గురుముఖంగా ఏ రకంగా పొందగలము అన్న విషయాన్ని కూడా మధ్య మధ్యలో తెలుసుకుంటున్నాం. మన సనాతన ధర్మంలో ఈ విష్ణు సహస్రనామాల యొక్క అనుభూతిని అవతార రూపంలో పరమాత్మ వివిధ యుగాలలో మనకి అనుభూతి చెందేలాగా చేశారు. తద్వారా దయ, త్యాగము, ధర్మం, సత్యం, పవిత్రత, సంయమనము, దృక్పథము మొదలైన దైవీ గుణాలన్నీ కూడా నిజ జీవితంలో ఏ రకంగా మనం అవలంబించగలం, తద్వారా మాత్రమే శాంతిని, ఆనందాన్ని పొందగలుగుతాము అన్న విషయం కూడా మనకి అందరికీ అవగతమే. ఉదాహరణకి రామాయణం తీసుకున్నట్లయితే అందులో వివిధ పాత్రలో ఆ పాత్రల యొక్క స్వభావాలు, వాటిని నడిపించిన తీరు, మందర స్వభావం ఏమిటి, కైకేయి స్వభావం ఏమిటి, రావణాసురుడి స్వభావం ఏమిటి, అలాగే వాలి స్వభావం ఏమిటి, వారు ఎందుకు ఆ రకంగా ప్రవర్తించి కష్టాలని కొని తెచ్చుకున్నారు, మరి వాటిని కనుక మనం తరచి చూస్తే ప్రస్తుత జీవితంలో కూడా మనందరినీ ప్రభావితం చేస్తున్నది మన స్వభావాలే. ఆ స్వభావం వెనకాల ఎన్నో జన్మల చరిత్ర ఉంటుంది, ఎన్నో జన్మల రహస్యం దాగి ఉంది. ఆ స్వభావ నిర్మూలన జరిగి ఈ జన్మలోనే మనం ఆ స్వభావ విముక్తులం కావాలంటే గురువు యొక్క ప్రాధాన్యత అవసరం. అది కూడా మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి శ్రీరామచంద్రమూర్తి తను వనవాసం అయిపోయి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కలిసేది కైకేయిని. కైకేయిని కలిసినప్పుడు కలుస్తూ ఆవిడ కృతజ్ఞతలు చెప్తాడు కైకేయి. ఏమని? అమ్మా, మీ వలన నాకు నా తండ్రి ప్రేమ తెలిసింది, భరతుడి మహిమ తెలిసింది, లక్ష్మణుడి సేవ తెలిసింది, నా భార్య సీత పాతివ్రత్యం తెలిసింది, నా శక్తి సామర్థ్యాలు తెలిసాయి. అంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు నేను సదా కృతజ్ఞుడిని అని చెప్తాడు. ఇది మన నేటి కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్లో పాజిటివ్ యాటిట్యూడ్, మంచి దృక్పథం ఉండాలి, ఉన్నట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుందని కూడా ఆరోగ్య రహస్యాలు కూడా ఈ మధ్య చెప్తున్నారు, వైద్యులు కూడా చెప్తున్నారు. చూడండి, అంటే ఒక మంచి సుగుణాలకి ఒక అవధి అన్నది లేదు, అది మనం తీసుకునే దృక్పథం బట్టి ఉంటుంది అన్నది మర్యాద పురుషోత్తమం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి అదే రావణాసురుడు తీసుకున్నట్లయితే రావణాసురుడికి మంచి
భార్య లభించింది, మండోదరి. పతివ్రతా శిరోమణిలో ఆవిడ పేరు కూడా వస్తూ ఉంటుంది. మరి అటువంటి ఆవిడ వచ్చినప్పుడు మరి తన సౌశీల్యత, తన మంచితనం, తన పతివ్రత ధర్మం ఉన్నటువంటి ఉత్తమురాలైన భార్య ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి స్వభావం, ఏదైతే మొండి స్వభావం ఉంటుందో, ఏదైతే కామగుణానికి లోనై ఉన్నాడో దాని నుంచి దూరం కాలేకపోయాడు. అంటే 3 లోకాల్ని జయించిన భగవంతుని ఆశ్రయం తీసుకోనందువలన, భగవంతుని గుణాలని ఒక్కటి కూడా తీసుకోలేని అసమర్థతలోకి, అశక్తతలోకి వెళ్ళిపోయి తనకున్న ఏకైక స్వభావాన్నే ఒక ఆసరాగా జీవితంలో బతికితే వచ్చేటువంటి దుష్పరిమాణాలు ఏమిటో మనం రావణాసురుడి ద్వారానే తెలుసుకుంటాం. ఒకే కుటుంబంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కూడా పుట్టి ముగ్గురు ఏకకాలంలో బ్రహ్మ కోసం తపస్సు చేస్తే అందులో బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరాలు కావాలో కోరుకోమంటే ముగ్గురు 3 రకాలైన వరాలు కోరుకున్నారు. మరి ముగ్గురు అన్నదమ్ములే, ఒక కుటుంబానికి చెందినవారే. ఆస్తి పంచుకున్నంత సులభంగా స్వభావాలు పంచుకోలేం కదా. మన స్వభావమే మన సంపద అనుకున్నప్పుడు, ఆ స్వభావంలో కొన్ని అవగుణాలు ఉన్నాయని తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అది మన వల్ల సాధ్యం కాదు, స్వప్రయత్నం వల్ల జరిగేది కాదు. అందుకని భగవంతుని శరణాగతిని సత్పురుషుల గురువుల ద్వారా పొందిన నాడే మాత్రమే అది సాధ్యం. ఇప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వారి ముగ్గురికి కూడా వరాలు ఇచ్చినప్పుడు విభీషణుడు ఏం కోరుకున్నాడంటే, నాకు భగవంతుని పైన భక్తి తరగకుండా అపారంగా ఉండేలా వరమివ్వు స్వామి అన్నారు. అంటే భగవంతునిపై భక్తిని ఏకాగ్రతతో నిలబెట్టుకోవాలన్నది కూడా ఒక పెద్ద వరము అన్న విషయం మనం గ్రహించాలి. అది ఎంతో తపస్సు చేసిన తర్వాత కూడా అడిగిన వరము విభీషణుని చేత. మరి కలియుగంలో మనకి ఉన్న అల్పాయుష్లో చుట్టూ 90% ఉన్నటువంటి దుర్గుణాలు, దురాత్ములు, అధర్మం మధ్యలో, అవినీతి మధ్యలో అటువంటి భావాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే సత్సంగం ఒకటే శరణ్యం. సత్సంగం ద్వారా స్వభావాన్ని నిర్మూలించుకోవడానికి, స్వభావాన్ని పరమాత్మకి శరణాగతి చెందింపడానికి మనం పరమాత్మ నామాలని రుచి చూస్తున్నాం. బాగా రుచికరమైన పదార్థం దొరికినప్పుడు రుచి లేని పదార్థం పసలేని పదార్థంగా అనిపిస్తుంది కదా. అప్పటి వరకు అది తిన్నా, ఎన్ని సంవత్సరాల నుంచో మనకు తెలియక అదే తింటూ ఉన్నా, ఇంకా రుచికరమైంది, ఇంకా ప్రశస్తమైంది, ఇంకా శ్రేష్టమైనది కనుక మనకి రుచికి తగిలితే దానికోసం వెంపర్లాడతాం తప్ప, లేదు 30 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి అదే తింటున్నాను కాబట్టి నాకు అదే కావాలని అనుకోం కదా. ఆ రకంగా మనం భగవన్నామ స్మరణ, భగవన్నామ మననం, సత్సంగంలో ఉన్నప్పుడు సత్వగుణాన్ని సొంతం చేసుకొని గురుముఖంగా సత్పురుష గురువుల యొక్క ఆజ్ఞాపాలన చేస్తూ మన జీవితాన్ని స్వభావరహితం చేసుకుంటూ అభావాలకు లోను కాకుండా పరమాత్మ భావంతోనే నింపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మనం సత్సంగ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. చదవండమ్మా. శ్లోకం ఎంత నెంబరు? 96 చదవండి.
సనాతనతమః కపిలः కపిరవ్యయः స్వస్తిదः స్వస్తికృత్ స్వస్తిః స్వస్తి భుక్ స్వస్తి దక్షిణः. ఇంకొకసారి చదవండి. హ్మ్. సరే. మనం ఎన్నో నామం దగ్గరికి వచ్చామంటే సనాత సనాతనతమా 896వ శ్లోకం ఈ సనాత. సనాత అంటే సనాతనమైనది అంటే ఏమిటంటే ఆది నుంచి ఉన్నది అని అర్థం. ఆది అని దేనికన్నా ఉంది సృష్టిలో అంటే అప్పటి నుంచి ఉన్నవాడు. అంటే మనకి తెలిసిన ఆది ఏదైతే ఉందో అప్పటి నుంచి ఉన్నవాడు, అంతకుముందు కూడా ఉన్నవాడు అని చెప్పడానికి అది సనాతనతమా. మనకి తెలిసిన సృష్టి అనుకున్నది ఆది అని మనం అనుకున్నట్లయితే ఆ ఆది నుంచి ఉన్నవాడు సనాతన తమః, అంతకన్నా ముందు కూడా ఉన్నవాడు. కాబట్టి పరమాత్మనే లే లేడు ఎక్కడున్నాడు అన్నది మూర్ఖమైనటువంటి ప్రశ్న. తానే అంతా తానై అన్నిట్లో తానై అన్ని వేళలా తానై ఉన్నవాడు పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్న మాటల్ని మనం మూర్ఖత్వంగా భావించాలి. కాబట్టి సనాతనతమా. కపిల కపిల అంటే మనకు తెలుసు కపిల మహర్షి గురించి. దేవహూతి యొక్క కుమారుడు కపిల మహర్షి భగవంతుడి యొక్క అవతారం. ఆయనే సాంఖ్య జ్ఞానాన్ని మనకి చెప్పారు, సాంఖ్యయోగాన్ని. కపి అంటే సూర్యుని కూడా కపి అని కూడా అంటారు. సూర్యుడు అంటే మనకు కనిపించే ప్రత్యక్ష నారాయణుడే ఆయనే అని చెప్పడం. అందరూ అంటుంటాం కదా, నాకు ప్రత్యక్షంగా కనిపించేది ఏమిటి, పంచేంద్రియాలకు కూడా భగవంతుడు కనిపించాలి కదా అంటే కనిపిస్తూనే ఉన్నాడు. మనం గ్రహించేటువంటి విషయంలో మనం కొంత అసమర్థత ఉంటుంది. కాబట్టి పొద్దున్నే ఎవరైతే ప్రత్యక్ష నారాయణ దర్శనం చేసుకొని, సూర్యనారాయణ భగవాన్ని దర్శనం చేసుకొని ఆ తేజస్సుని ఆస్వాదిస్తారో ఆ తేజస్సు వారి యొక్క శరీరంలోనూ, శరీరం పైన, వారి మనసు పైన ప్రభావం చూపించి ఆ ఆధ్యాత్మిక భావనతో మనం దర్శించినట్లయితే అది మనకు శారీరకమైన ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి తృప్తిని, ఆ రోజు ఉన్నటువంటి సత్వగుణాన్ని కూడా మనకి ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు. అది కూడా ఉదయ సమయంలోనే, ఉషస్సు సమయంలోనే, సూర్యోదయ సమయంలో మాత్రమే మనం ఆ పని చేయగలిగినట్లయితే సత్వగుణం ఎక్కువగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అవ్యయ అంటే ఏమి కానివాడు. పూర్ణమిదమని మనం మహావాక్యం వేదాల్లో ఉంది కదా. అంటే పూర్ణం అంతా పూర్ణమే, పూర్ణంలోంచి పూర్ణం తీసినా పూర్ణమే, పూర్ణం కలిపినా పూర్ణమే. ఎట్లా అంటే సముద్రంలో నదులన్నీ వరదలతో వచ్చి అన్ని నదులు వరదల్లో ఉన్న నదులన్నీ వచ్చి సముద్రాన్ని కలిసినా అదేం పొంగదు. అలాగే నదులన్నీ ఎండిపోయి ఒక్క చుక్క కూడా సముద్రంలోకి వెళ్ళకపోయినా కూడా సముద్రం యొక్క దాని యొక్క స్థాయి తగ్గదు. స్వస్తి అంటే మంచి అని అర్థం. స్వస్తి అంటే మంచిగా ఉండడం. అంటే స్వస్తి అంటే మంచి విషయాల్ని తన భక్తులకి ఇచ్చేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు, మంచి విషయాల్ని భక్తులకు దగ్గరికి
చేర్చేవాడు. ఆ రకంగా మరి మనందరం భక్తులు అని అనుకున్నట్లయితే పరమాత్మ రుచి మనకు తెలిసిన వాళ్ళం కాబట్టి పరమాత్మ ఈ సత్సంగాన్ని ఇలాంటి మంచి విషయాన్ని మంచి సంఘాన్ని మనకి ఆయన ద్వారానే వచ్చిందిగా మనం భావించాలి. స్వస్తి కృత్ మంచి విషయాలను ఇవ్వడమే కాదు, మంచి వస్తువుల్ని మంచి మనుషుల దగ్గర చేర్చడమే కాదు, ఆయన మనకి మంచి కూడా చేస్తారు. మనకి మంచి చేస్తారు, మంచి మాత్రమే చేస్తారు. స్వస్తి అంటే ఆయనే మంచి. మంచి అంటే ఎవరు? ఆయనే. అంటే మనం మంచితో ఉన్నామంటే పరమాత్మతో ఉన్నట్టే భావించాలి. చెడుతో ఉన్నామంటే పరమాత్మకు దూరంగా ఉన్నట్టు భావించినట్లయితే మనం ఎప్పుడూ మంచిగా ఉండి ఈ పరమాత్మ గుణాలతోనే మనం జీవితాన్ని గడపాలి అనే ప్రయత్నం మనం చేస్తాం. స్వస్తి దక్షిణ. స్వస్తి దక్షిణ. దక్షిణ కింద ఆయన స్వస్తి మంచిని మనకిస్తారు. దక్షిణ ఎప్పుడు ఇస్తారమ్మా? పూజా ఫలంగా మనం ఇస్తాం. అట్లాగే మన భక్తికి మెచ్చి మనకి ఆయన స్వస్తి దక్షిణ ఆయన ఇస్తారు, పరమాత్మ ఇస్తారు మనకి. మనం చేస్తుంది ఏమిటి? భక్తి, శరణాగతి, సత్ప్రవర్తన, సదాలోచన, ధర్మపరమైన వర్తన, ఇవన్నీ మనం చేస్తున్నాడు. భక్తుడిగా ఆయన దృష్టిలో పడిన మరుక్షణం మనకి ఆయన మంచిని ఇస్తారు. అరౌద్ర. రౌద్రం అంటే ఏమిటి? చాలా దుర్మార్గంగా ఉండడం. అరౌద్ర అంటే ఆయన ఎప్పుడు కూడా క్రూరంగా ఉండరు. భగవంతుడు ఎవరి పట్ల క్రూరంగా ఉండరు. మరి రామాయణం తీసుకుందాం. మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి లంకకి వెళ్తాడు. ఆఖరి నిమిషంలో కూడా యుద్ధం వద్దు అన్న విషయాన్ని, యుద్ధం తప్పించాలని చెప్పి అంగదుడిని రావణాసుడి దగ్గరికి దూతగా పంపిస్తాడు. పంపించినప్పుడు అంగదుడు శ్రీరాముడి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా చూపిస్తాడు. అక్కడ తన కాలు గట్టిగా భూమిపైన పెట్టి, ఇక్కడ ఎవరన్నా ఈ కాలుని కదపగలరా, నా కాలుని అని నిలబడతాడు. ఎవ్వరూ కదపలేకపోతారు. అంటే నా కాలునే కదపలేని మీరు శ్రీరామచంద్ర పరమాత్మతో మీరేం యుద్ధం చేయగలరు అనే సందేశాన్ని కూడా వారికి ఇచ్చి యుద్ధాన్ని నివారించాలనే ప్రయత్నం కూడా పరమాత్మ చేశారు. అలాగే అంగదుడు ఒక్కసారిగా భూమిపై కాలుతో ఒక్కసారి గట్టిగా కొట్టిన వెంటనే సింహాసనం నుంచి అదిరి, భూమి అంతా అదిరి సింహాసనం నుంచి కింద జారిపడిపోతాడు రావణాసురుడు. అంటే ఇక్కడ పరమాత్మ ఎంత దయామయుడో చూడండి. యుద్ధాన్ని నివారించాలనే ఆయన ప్రయత్నించారు. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా మంకు పట్టుదల, హఠం, మూర్ఖత్వం, వీటి స్వభావం వలన స్వభావరీత్యా రావణాసురుడి యొక్క మూర్ఖ ప్రవర్తనకి తనే బలవడం కాకుండా తన మొత్తం రాజ్యాన్నే బలి చేశాడు. కుండలి. కుండలి అంటే ఈ చెవికి కుండలాలు అంటారు చూసారు, మకర కుండలాలు అటు పెట్టుకున్న వారిని పరమాత్మ అంటాం ఒక అర్థం. లేదు అంటే మన కుండలిని అంటాం కదా, కుండలిని, అది కూడా ఆయనే. చక్రి. ఆయన సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. విక్రమి. విక్రమి అంటే ఆయన నడకలో ఒక వీరత్వం, శూరత్వం కలవాడు. ఊర్జిత ససన అంటే ఊర్జిత శాసన, శాసనాలు చేసేవాడు. ఎటువంటి శాసనాలు? చాలా ఖచ్చితమైన శాసనాలు. అంటే ఏమిటి? ఆయన ఇచ్చినటువంటి
ధర్మపరమైనటువంటి ఏదైతే శాసనాలు ఉన్నాయో దానికి దానికోసం ఎవరినైతే నియమించారో వారు కొంచెం కూడా ఆ ధర్మం నుంచి పక్కకు తప్పుకునే అవకాశం లేదు. అటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు ఆయన ఇస్తారు. అటువంటి ఖచ్చితమైన ఆజ్ఞల్లోనే సూర్యచంద్ర తారాదులన్నీ కూడా గ్రహాదులన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఈరోజు మనం పృథ్వీ కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టే నీరు కూడా తన గుణాన్ని తన గుణంలో తాను ఉంది, ధర్మంలో తాను ఉంది కాబట్టే మనందరం కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం అన్న విషయం తెలుసుకుంటే అది జ్ఞానం. అదే జ్ఞానం అంటే ముఖ్యంగా ఈ కలియుగంలో కొంతమేర మనం అర్థం చేసుకోవచ్చు. నా ఇష్టం వచ్చి నేను ఉంటానండి, మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఏది లేదు సృష్టిలో. పరమాత్మ అనుకున్నట్టే ఉన్నాయి. దేని ప్లేస్లో దేని స్థానంలో అది ఉంది, దేని ధర్మం అది నివర్తిస్తోంది. కానీ మనం మాత్రం మనకి ధర్మం ఏంటో తెలియదు, మన గుణం అంటే ఏంటో తెలియదు. మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ దాన్నే ఏదో స్వాతంత్రం, స్వేచ్ఛ అనేటువంటి పదాలు వాడుకుంటూ మన స్వభావానికి అంకితమైపోయి స్వభావానికి బలైపోతున్నాం. శబ్దాతి ఊర్జిత శాసన. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోయినట్టున్నావా మనం? ఏమా ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. నెక్స్ట్ శ్లోకంలో కూడా వెళ్ళిపోయాం మనం కాబట్టి మరి 97వ శ్లోకం చదవండి. ఎందుకంటే నేను ఈ అర్థాలన్నీ కూడా ఒకసారి రాసేసుకున్నాను. ఇంకా అయిపోవచ్చింది కదా మొత్తం. మనం ఈ సంవత్సరాంతానికల్లా సహస్రనామం పూర్తి చేసినటువంటి భాగ్యం మనకు కలుగుతుందనే ఉద్దేశంతో శుక్రవారానికి మనం కంప్లీట్ చేసేద్దాం అన్న ఉద్దేశంలో. అయితే అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శేషనః శబ్దాతిగః శబ్దసః శిశిరః శర్వరీకరః. ఇది ఈ శ్లోకంలో మనం ఊర్జిత శాసన దాకా వచ్చాం. తర్వాత కూడా మనం చూద్దాం. ఊర్జిత శాసన అయిపోయింది కదమ్మా. శబ్దాతిగా అంటే శబ్దాలతో ఆయన్ని మనం చేరలేం, పదాల ద్వారా ఆయన్ని మనం చేరలేం. ఆయన్ని మనం చేరాలంటే శబ్దాలని అధిగమించి మనం వెళ్ళగలగాలి. శబ్దాసహా, సహా అంటే సహించేవాడు, అన్ని శబ్దాలని ఆయన సహించగలుగుతాడు. శిశిర శిశిర ఋతువు లాంటి వాడు, అంటే చల్లని శీతలమైనటువంటి చల్లదనాన్ని ఇచ్చేవాడు. అందుకనే ఎంత కోపంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత విచారంలో ఉన్నా మనం భగవంతుని కనుక ఒకసారి స్మరించినట్లయితే మనకి ప్రశాంతత అన్నది వస్తుంది. ఇది అనుభవంలో చాలామందికి అనుభవమే. ఆ రకంగా శిశిర సర్వారికర అంటే ఆయనే రాత్రిని కూడా
అంధకారాన్ని కూడా ఆయనే సృష్టించగలడు. కాబట్టి అంధకారం అంటే అదేదో వేరే వచ్చిందని కాదు. అంధకారాన్ని కూడా ఆయనే మనకి ఇవ్వడం జరిగింది. దాని అవసరం మనకు తెలుసు. 24 గంటలు జీవుడు అలాగ మెలకువగా ఉంటే అలసిపోతాడు. అందుకని ఒక 12 గంటలు జాగ్రత్త అవస్థ, 12 గంటల అంధకారం, 12 గంటల పగలు ఇవ్వడం జరిగింది. ఆ అంధకారం కూడా మనకు అవసరమే. దానిని నిత్య ప్రళయం అని కూడా అంటూ ఉంటాం. మన నిద్రలో జారిన తర్వాత మన శరీరం, మనసు, ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి. సుషుప్తావస్థలో మనం అంటే డీప్ స్లీప్లో మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. ఆ రకంగా మనకి జీవుడు విశ్రాంతి తీసుకుంటాడు. మళ్ళీ ఉదయం పగలు రాగానే తన యొక్క గుణాల్లో సత్వ తమో రజో గుణాల్లో లీనమై కర్మలను ఆచరించడం చేస్తూ ఉంటాడు. అదే రకంగా ప్రకృతి ప్రళయంలప్పుడు బ్రహ్మ 100 సంవత్సరాల పగలు పూర్తి కాగానే 100 సంవత్సరాల రాత్రి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సకల సృష్టి కూడా లయమైపోయి సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ పగలు మొదలు కాగానే మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చి వారి యొక్క కర్మానుసారంగా వారు మళ్ళీ కర్మల్ని ఆచరిస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. శర్వరీకర అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం రాత్రిని సృష్టించేవాడు అని. మరి 28 మినిట్స్ అయిపోయిందమ్మా. ఈరోజు కొంచెం ఇక్కడ ఆపేద్దాం. శుభం భూయా.